విజయవాడలోని శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ కిడ్నాప్ సుఖాంతంగా ముగిసింది. ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్ కి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ కి పాల్పడ్డారని శ్రీనివాస్ ఆరోపించారు. ఆయన అనుచరులే తనను కిడ్నాప్ చేశారన్నారు. మీడియా, పోలీసుల సహకారంతో తనను వదిలేశారని, కాలేజ్ కి సంబంధించిన 5.16 ఎకరాల విలువైన స్థలంపై కన్ను వేశారన్నారు. ఆ భూమి విషయంలోనే తనను కిడ్నాప్ చేశారంటున్న ప్రిన్సిపల్ శ్రీనివాస్ తో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు కిడ్నాప్ కథ అయితే సుఖాంతమైంది. అసలు ఈ కిడ్నాప్ ఎందుకు జరిగింది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం కిడ్నాప్ చెర నుంచి క్షేమంగా బయటపడి శ్రీనివాసరావు అంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన అడిగి అసలు ఈ కిడ్నాప్ ఎవరు పాల్పడ్డారు, ఎందుకు పాల్పడ్డారనే విషయాలు ఆయన నోటి వెంటే ఉందాము. చెప్పండి శ్రీనివాస్ గారు, మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరు, ఎప్పుడు చేశారు? నిన్న ఈవినింగ్ నా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మనుషులు వచ్చారు. ఆయన ఫోన్ చేశారు. నాకు ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది కదా, దాంతో మనం మాట్లాడాలి, ఒకసారి సుప్రీంకోర్టులో దీని లిస్టింగ్ అయింది, రమ్మన్నారు. రమ్మంటే నేను పని చూసుకుని వస్తానంటే ఈలోపు వాళ్ళ పిఏ రాజేష్ని, శ్రీధర్ అనే వ్యక్తిని మా ఇంటికి పంపించారు. వాళ్ళు సుమారు గంటన్నర దాకా మా ఇంటి దగ్గర వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత నేను రాలా అప్పటికి. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చాను. కాసేపటికి వచ్చిన తర్వాత నేను ప్రశాంత్ హాస్పిటల్ దగ్గర పని ఉంటే అక్కడికి వెళ్తే నా వెనకాలే వచ్చారు వీళ్ళు. అంటే ఆల్రెడీ వాళ్ళు అక్కడే ఉన్నారు, నా వెనకాలే వచ్చారు. వచ్చి నేను బండి పార్క్ చేసిన వెంటనే వచ్చి నన్ను రండి అన్నారు. రండి అంటే నేను రానన్నా. ముందు నేను సార్తో మాట్లాడతలే, నేను రానంటే నా బలవంతంగా ఇంకా కారు ఉంది, వాళ్ళు 3-4 మనుషులు ఉన్నారు, బలవంతంగా ఫుటేజ్ చూసి ఉండాలి మీరు, సీసీటీవీ బలవంతంగా ఎక్కించుకొని గుంటూరు తీసుకెళ్ళిపోయారు. గుంటూరు అంటే ఎమ్మెల్సీ గారి ఇంటికి పాత హౌస్ ఉంది, అంటే ఆయన అది ఖాళీ చేసి వేరే హౌస్కి వెళ్ళారు. ఆ పాత హౌస్లో పైకి రూమ్ ఉంది, ఆ రూమ్లో తీసుకెళ్ళిపోయారు. రూమ్లో తీసుకెళ్ళిపోయి రూమ్లో కూర్చోబెట్టేశారు. ఫోన్స్ తీసేసుకుని ఇక నాది ఇది వచ్చింది, మీరు సుప్రీంకోర్టులో లిస్టింగ్ అయింది. మీతో ఎవరు మాట్లాడారు? ఆయనే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. ఆయనే డైరెక్ట్గా నాతో మాట్లాడారు. నువ్వు వచ్చి ఇది చేయాల్సిందే, నేను లిస్టింగ్ వచ్చింది, యాజ్ పర్ దీని ప్రకారం నాకు సంతకం పెట్టించి, ఫాదర్తో సంతకం పెట్టించి ఇమ్మన్నారు. ఇమ్మంటే ముందు నేను నో అన్నాను. కాదు, అక్కడ కూర్చుని ఆయన బలవంతంగా అన్న తర్వాత అంతమందిలో నేను నో అనే సిచ్యువేషన్ లేదు. సరే మీ ఇష్టం సార్, మీరు ఏదైనా గవర్నమెంట్ నాది, నేను ఏదైనా చేయగలుగుతాను అని ఆయన అన్న తర్వాత ఇంకా తప్పనిసరి పరిస్థితే ఆయన ఒక మెయిల్ పెట్టమన్నారు, పెట్టాను, ఒక చిన్న లైన్. ఆ తర్వాత ఈలోపు పోలీసు, మీడియా ఎంటర్ అయిపోయింది. ఎప్పుడైతే ఎంటర్ అయిపోయిందో ఇక ముందు 3 days వరకు ఇక్కడే ఉండాలన్నారు. ఆ తర్వాత ఏమో ఇక తప్పనిసరి పరిస్థితే ఇక జరిగిన తర్వాత ఇక అప్పుడు రాత్రి 1 గంటకి ఒక కారు ఇచ్చి విజయవాడ పంపించారు. అంటే ఇప్పుడు మనం చూడొచ్చు, శాతవాహన కళాశాల ప్రస్తుతం ఇది విజయవాడ సిటీలో ఒక హార్ట్ అయిన ఒక ఎన్నో 100 కోట్ల రూపాయల విలువైన స్థలం. అంటే అసలు ఈ స్థలానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధం ఉంది. ఇప్పుడు ఆయన 2010లో సొసైటీలో మెంబర్గా కోసం ట్రై చేసి ఎంటర్ అయ్యారు. కానీ ఆయన మెంబర్షిప్ చెల్లదని, ఆయన మెంబర్ కాదని హైకోర్టు డైరెక్షన్ ఉంది, కలెక్టర్ ఆర్డర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్డర్ ఉంది. అయినా ఆయనతో ఎవరు ఫైట్ చేయలేక ఎవరికి వాళ్ళు స్తబ్దతగా కామ్గా కూర్చున్న తర్వాత ఆయన దాన్ని ఎస్టాబ్లిష్ తీసుకుంటూ వచ్చారు. అయినా అది అవలా. అప్పుడు ఇప్పుడు ఎవరు ఫైట్ చేయకపోతే ఎవరైతే ఉంటారో వాళ్ళదే ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఫైట్ చేస్తే మనది అవుతుంది. ఫైట్ చేయలేని సిచ్యువేషన్లో ఎవరికీ అది ప్రజెంట్ అయితే అంతకుముందు ఇన్ని గవర్నమెంట్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా 10 ఏళ్ళ నుంచి ఇది కామ్గా ఉంది. ఇవాళ దీన్ని రప్చర్ అయింది అంటే సుప్రీంకోర్టులో అది లిస్టింగ్ అయింది కాబట్టి ఇవాళ రప్చర్ అయిపోయింది. ఆయన ఇప్పుడు దాన్ని ఎలటకొట్ట సెట్ చేసుకుని ఆయన గ్రాప్ చేస్తే ఇప్పుడు ఆయనతో ఫైట్ చేసే కెపాసిటీ ఎవరికి లేదుగా. అంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయనతో ఫైట్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంటుంది? ఎవరికి లేదు కదా. ఇప్పుడు ఆయనతో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మనం వెళ్ళి ఏం మాట్లాడలేంగా. ఇప్పుడు ఆయనకున్నంత ఇన్ఫ్లుయెన్స్ మాకు ఉండదుగా. ఆయన అక్కడికైనా వెళ్ళగలుగుతాడు, మేము వెళ్ళలేముగా. ఇప్పుడు ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయినా అడిగే ఏదైనా ఇవాళ మీడియాను పోలీసు రియాక్ట్ కాకపోతే నేను అక్కడే ఉండేవాడిని. నేను తీసుకెళ్ళినట్టు కూడా ఎవరికి తెలియదు సిచ్యువేషన్. అంటే పవర్లో ఉన్న వ్యక్తి ఏం చేయగలిగినా మనం రియాక్ట్ అయినా ఏమీ జరగదు. ఎప్పుడు తెలుస్తుందంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇది బయటకు వస్తుంది. ఆ రోజు ఏది రాదు. నిన్నేంటంటే అనుకోకుండా అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో మా ఇంటికి వచ్చిన ఫుటేజ్, మా అబ్బాయి ఇమీడియట్ రియాక్ట్ ఇవన్నీ చేయబట్టి ఇమీడియట్గా ఇది బయటకు వచ్చింది. కానీ లేకపోతే అది బయటకు కూడా వచ్చేది కదా. అదే రోడ్డు మీద ఎక్కడో నేను కాలేజీలో ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోతే ఇక్కడ సీసీటీవీలే లేవు, పట్టుకెళ్ళిపోయేవాళ్ళు సింపుల్గా ఎక్కించుకుని. ప్రస్తుతం ఇది మళ్ళీ జరగడని నా గ్యారంటీ ఉంది. జరగదని నేను చెప్పలేనుగా, జరుగుతుందేనే చెప్తాం. ఇవాళ జరిగింది రేపు ఇంకో రకంగా జరగచ్చు. ఆయన క్లియర్గా చెప్పాడు ఇంట్లో కూర్చున్నప్పుడు, నేను ఏదైనా చేయాలంటే నాకు 2 నిమిషాల పని.
ఇప్పుడు అంతమందిలో కూర్చున్న తర్వాత ఆయన చెప్పింది మనం సరే సార్ అనడం తప్ప నో అన్న మన సిచ్యువేషన్ మన చేతిలో లేదుగా. ఓకే మీరు మీ ఇష్టం సార్ అన్నాను నేను. మరి మీ తదుపరి యాక్షన్ అంటే గవర్నమెంట్ దృష్టికి, మన సిపి గారి దృష్టికి, స్థానిక పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ ఇస్తాను. గవర్నమెంట్ దృష్టి కూడా జరిగిన ఇష్యూ అంతా తీసుకెళ్తాను. దాన్ని బట్టి వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. అంటే మీకైతే రక్షణ కల్పించమని కోరుతున్నా. అయితే మీడియా పోలీస్ ఎంటర్ అయ్యింది కాబట్టి నేను బయటికి రాగలిగాను. అందుకని మీడియా వాళ్ళకి పోలీస్ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అంటే ఇక్కడ చూసుకుంటే ఎంతో విలువైన వందల కోట్ల రూపాయల స్థలానికి సంబంధించి ఈ కిడ్నాప్ అనేది జరిగిందనేది మాత్రం ఆయన చెప్తున్నారు. రాబోయే కాలంలో తనకు అంటే ఇటు వాళ్ళ వైపు నుంచి ఇంకా నాకు రక్షణ కావాలి, ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి ఇంకా థ్రెట్ పోలేదు. సుప్రీంకోర్టులో ఏదైతే ఈ వ్యవహారం ఉందో అది నుంచి కూడా ఆయనకి వ్యతిరేకంగా కనుక తీర్పు వచ్చినట్లయితే తనకు మాత్రం ప్రాణభయం ఉండి తనకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్, HM TV.